ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే బృహత్తర కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గం తలారివానిపాలెంలో ప్రారంభించారు. దారులకు ఇళ్లకు సంబంధించిన పట్టాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అందజేశారు. పేదవారికి సొంతింటి కలను సాకారం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయపరిచి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గృహాలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, టిడ్కో ఈఈ సుధాకర్, జీవీఎంసీ ఏడీసీ సత్యవేణి, స్థానిక కార్పొరేటర్ ముల్లి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. విదేశాల్లో చేసి గోడ మొత్తం కూడా కంకరతోటి ఉంటుంది, కాంక్రీట్ ఉంటుంది, ఇటుకలు ఉండవు, రాళ్ళు ఉండవు. అంత గట్టిగా కట్టినాయి కాబట్టి ఈ బిల్డింగ్ నాణ్యత కూడా చెప్పారు. నేను 2019 ముందు కట్టిన ఇప్పటికీ ఈ 26లోకి వచ్చి 7 సంవత్సరాల తర్వాత కూడా బిల్డింగ్ అలాగే ఉంది. అంటే అంత గొప్ప నాణ్యతతోటి. నాకు మంత్రి నారాయణ గారు అసెంబ్లీలో చెప్పేవాళ్ళు, మాకు పట్టణాలు లేవు, ఇలాంటి ఇల్లు లేవు, మామూలు మా నియోజకవర్గంలో అన్ని పల్లెటూర్లు. ఈ పట్టణాల్లో కట్టిన చెప్పేవాళ్ళు, షీల్ వాల్ టెక్నాలజీ కట్టాము, విట్రిఫైడ్ టైల్స్ వేసాము, స్టెయిన్లెస్ స్టీల్ తోటి వాష్ బేసిన్ పెట్టాము, కిచెన్ చెప్తుంటే ఆ ఇల్లు చూద్దాం అనుకున్నాను. ఇవాళ ఆ ఇంటిని పరిశీలించాలి. నిజంగా అద్భుతంగా మా ప్రభుత్వాలు అలా నిర్మాణం చేశామని చెప్పి ఇంత గొప్ప ఇల్లు కట్టినందుకు ఆ రోజున మేము గర్వంగా ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ముగ్గురు కూడా ఒక విధ్వంసాన్ని నుంచి మీకంతా గుర్తుంది. ఇక్కడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారు రాకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా హోటల్లో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాకుండా అడ్డుకున్నారు. ఇలాంటి విధ్వంసాలకు మనం శ్రేయమయ్యాం. ఆ పరిపాలన పేదల కంటే ఇల్లు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటే ఈ రోజు దొంగలించబడిన వస్తువులన్నీ కూడా బాగు చేస్తున్నాం. నేను ఒకటే, ఇంట్లో కూడా నివాసం ఉండండి. మీరు మీ ఫ్రెండ్స్ 2-3 ఇళ్ళు వస్తా ఉంటే మీకు కావాల్సిన రక్షణ బాధ్యతలు పోలీసులు మీ దగ్గర బీటింగ్ చేస్తారు, మీకు అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఉన్న శాసనసభ వచ్చాం మన ఇదే కాకుండా బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా మీకు ఏ ఆపద కోరుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మొదటి 12,500, అదేవిధంగా 2,000 సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు మనకు 2 సార్లు వచ్చారు. వచ్చిన తర్వాత వరాలు ఇచ్చారు. ఇందాక చెప్పారు మనకి పరిశ్రమలు వస్తున్నాయి. ఋషికొండ, భీమిలి ఆ ప్రాంతాల్లో గూగుల్ కావచ్చు, అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు. నిన్ననే ఆర్సీఆర్ మీద పెద్ద కంపెనీ ఈ ప్రాంతం విశాఖపట్నంలో ఎక్కువ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించడం తెలియజేస్తున్నాం. మేము ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పాం, అన్ని కూడా అమలు చేస్తున్నాం. అందులో భాగంగా పెన్షన్ ని 200 2,000 చేసినా, 2,000 4,000 చేసినా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం చేసింది. మధ్యలో 2,000 3,000 చేస్తాను 5,000 కష్టపడ్డాడు. కానీ ఈరోజు 4,000 6,000 10,000 15,000 రూపాయలకు నెలకి 2,700 కోట్ల రూపాయలు మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఖర్చు పెడుతున్నాం. ఆడపడుచులందరికీ దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది 4 నెలల ఒకటి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, మీకు సిలిండర్ దొరకవు అని చాలా మంది సోషల్ మీడియా చెప్తున్నారు. నమ్మద్దు. ప్రధానమంత్రి గారు కమిటీ చేశారు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కమిటీ చేశారు, మన కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఎవరికి గ్యాస్ ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకుంటారు. ఈ రోజు 3 చోట్ల మన గాజువాక నియోజకవర్గం అనేది అప్పగిస్తున్నాము. దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. సార్ ఒక కృషితో, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే మంత్రి గారు నారాయణ గారు ఒక కృషితో ఈ సొంత ఇంటి కళ ఈ రోజు చాలా మందికి నెరవేరుతున్నది. మన గాజువాక నియోజకవర్గం తీసుకుంటే తలారివానిపాలెంలో 912 ఇళ్లు మనము పూర్తి చేసుకొని, ఇప్పుడు ఏడీసీ గారు చెప్పినట్టు ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఏదైతే మనకి పెండింగ్ ఉన్నాయో వాటిని కంటిన్యూస్ గా కంప్లీట్ చేస్తూ అప్పగిస్తూ వెళ్ళడం జరుగుతుంది. గతంలో ఇక్కడ జరిగిన చిన్న దొంగతనాల వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరిలో దీన్ని అర్థం చేసుకోవాల్సిన ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎట్టి పరిస్థితిలో ఎంత త్వరగా కంప్లీట్ చేయాలని చూసుకొని అంత త్వరగా మనము ఈ ఇల్లులని కూడా పూర్తి చేసి అప్పగించడం జరుగుతుంది. ఇప్పుడే మనము
కొన్ని ఇల్లులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ ఆనందం చూసి మాకు చాలా సంతోషం అనిపించింది. ఎంత బాధపడి ఉంటారు అనేది అర్థమవుతున్నది మాకు. గతంలో వాళ్ళు ఒక కాంట్రిబ్యూషన్ పే చేస్తూ ఒకవైపు ఈఎంఐ కడుతూ చేతిలో ఇల్లు రాక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో ఈ రోజు నుంచి ఆ సమస్య పరిష్కరించబడుతుంది. అదేవిధంగా ట్రై జంక్షన్ గురించి కూడా కొంతమంది లబ్ధిదారులు మనకి చెప్పడం జరిగింది. ఆ ఇష్యూ అది కూడా మనం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సౌరంగా తెలియజేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే వారు చెప్పినట్టు మీరు అందరూ కూడా త్వరలో ఇక్కడ వచ్చి ఆక్యుపై చేయవలసిన కోరుతున్నాము. అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, రోడ్స్ కానీ, ఎటువంటి సమస్య ఉన్నా ప్రభుత్వం అందుబాటులో ఉంది, అధికారులు అందుబాటులో ఉంటారు. మీకు దాన్ని ఇమీడియట్ గా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సౌరంగా కూడా తెలియజేస్తున్నాను. నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్ గా అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే, ఎవరు కామన్ ఫెసిలిటీస్ ని ఎవరు బాధ్యత తీసుకోరు. వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తీసుకుంటారని చివరిగా అవి పాడైపోతాయి. అలా కాకుండా ఇక్కడ దిగుతున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని లబ్ధిదారులు 2016-17 సంవత్సరంలో డబ్బులు కట్టి వీళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్పి వేచి చూస్తుండగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 2019 సంవత్సరానికల్లా ఇల్లు అయిపోయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు మాటలను నమ్మి ప్రజలు మోసపోయారు. ప్రజలు మోసపోవడం అంటే చాలా దారుణం. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద, అట్లాగే రూరల్ కింద కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి బాబు సైడ్గా ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. ఏ రాష్ట్రానికి ఇల్లు కావాలనుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్లై చేసుకోండి అంటే, ఆ రోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5,18,000 ఇల్లుకి అప్లై చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 1,50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ కింద ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా ల్యాండ్ కూడా ఉచితంగా ఇస్తే 5,12,000 ఇళ్లు శాంక్షన్ అయిన తర్వాత 4,63,000 ఇళ్లు రాష్ట్రం మొత్తం మీద నేను చెప్తున్నా 4,63,000 ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ప్రజలందరూ కూడా ఇన్ని చేసాము, ప్రధానమంత్రి హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు పెళ్లి మొదలు పెట్టారు, అవన్నీ కూడా మర్చిపోయి ఆయన చేతులు జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరి పైన తలపైన చెయ్యి వేసి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తే అది నిజమనుకుని రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టి రాష్ట్ర ప్రజల్ని ఓట్లు వేయించుకున్న తర్వాత చేసిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిసారిగా ముందు ఇల్లు ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో ఆ ఇల్లునన్నీ ఆపేశారు. అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇల్లులో నాకు తెలిసి 2019 నాటికే 2019 మార్చి నాటికే ఇది పూర్తయ్యి ఈరోజు మీరు ఏదైతే చూస్తున్నారో అదే విధంగా 2019లో కూటమి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. మరి మీరు అనొచ్చు 20 నెలలు అయింది కదా, మళ్ళీ ఎందుకు వదిలేశారండి? అందుకే ఎప్పుడైనా సరే నాయకులకి పరిమితి ఉండాలి. ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళీ వచ్చేటువంటి ప్రభుత్వాలు అవి ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గడిచిన 5 సంవత్సరాలుగా
మేము ఇచ్చింది ఒక లిస్ట్ అయితే వారు ఇంకొక లిస్ట్ ఇచ్చి ఒక్కొక్క నాకు తెలిసి 4 ఇళ్ళకి ఒక 3 ఇల్లు ఉన్నాయంటే 5 ఉన్నట్టుగా ఉంది. కొంతమంది టీడీలు పట్టుకొని తిరుగుతున్నారు, కొంతమంది పాత అలాట్మెంట్లతో తిరుగుతున్నారు, కొంతమంది కొత్త అలాట్మెంట్లతో తిరుగుతున్నారు. ఎక్కడ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి మనం ఎలాగైనా సరే ఎక్కడో మొదలు పెట్టాలి. ముందు మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే రిజిస్ట్రేషన్ జరిగాయో, ఎవరికైతే లోన్స్ వస్తున్నాయో వాళ్ళని ముందుకు విడిచిపెట్టేద్దాం అని నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అలాగే హౌసింగ్ మంత్రి, మున్సిపల్ మంత్రి అయినటువంటి నారాయణ గారు తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఈ ప్రక్రియ, ఈ ఇల్లులన్నీ కూడా అలాట్మెంట్ అయ్యే వరకు కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే దయచేసి దళారులను నమ్మి డబ్బులు ఊరికే వృధా చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుంది. గడిచిన 5 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు నాకు నిర్మాణం చేయలే. ఈ టిప్ హౌసింగ్ కేవలం రంగు వేసుకున్నారు, రంగులు వేసారు అంతే. రంగులు వేసుకొని అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ సెంట్ భూములు అని చెప్పి కొంతమందికి ఇచ్చేశారు. అయితే మనం ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే సెంట్ భూములు ఉన్నా వాళ్ళకి కూడా మనం 2.5 లక్షలు లోన్ ఇచ్చేస్తున్నాం, తీసుకొని కట్టేయమని చెప్పేసి. ఎందుకంటే లబ్ధిదారులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన. అయితే మిత్రులారా, మీ అందరికీ నాకు ఈ ప్రాంతం మీద బాగా అనుభవం ఉంది కనుక నా అనుభవంతో చెప్తున్నాను. ఇది కేవలం మాకు అలాట్మెంట్ అయిపోయింది, నేను లోన్ కట్టేశాను కనుక ఇది ఒక ఆస్తి కింద ఉంచుకోవద్దు దయచేసి. ఇది ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు సొంత ఇల్లు లేకపోవడం వల్ల చాలా మంది సొంత ఇల్లు లేవు కనుక ప్రభుత్వం ఇస్తుంది.